నిన్నటి నుంచి బాగా ఇగో ఈ వీడియోని పెట్టి బాగా ట్రోల్ చేస్తా ఉన్నారు. ఇగో ఇక్కడ చూడు, ఇగో ఇట్లా వీడియోస్ పెట్టి ఈ వీడియో మొన్న ఏదైతే నిరుద్యోగ సమస్యల మీద కేసీఆర్ ఇంట్లో అక్కడ నందినగర్లో ఉన్నట్టు కేసీఆర్ ఇంట్లో నిరుద్యోగులతో భేటీ అయిన సందర్భంగా కేటీఆర్ పక్కన ఉన్నటువంటి సింధురెడ్డి ఈ అమ్మాయి నిన్న బాగా ఈ అమ్మాయికి సంబంధించినటువంటి బయట ఒకటి బాగా వైరల్ అయింది. ఆ బయట ఇది నేను చూపిస్తాను ఇక్కడ ఇది ఈ బయట ఇది ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ వీడియో వైరల్ అయింది. ఇది నిరుద్యోగ యువకులను రగిల్చే విధంగా కొంత ఈ వీడియో బాగా సర్క్యులేట్ కావడంతో ఇక ఇది ఇట్లయితే కష్టం అవుతుంది, ట్రోల్ చేయాలి, డ్యామేజ్ చేయాలని చెప్పేసి ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఇగో ఈ విధంగా ఈ అమ్మాయిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇగో ఈ అమ్మాయిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేసి ఈ అమ్మాయిని పెట్టేసి ట్రోల్ చేస్తా ఉన్నారు. ఇగో ఇక్కడ వీళ్ళే ఉన్నారు అని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ వెనకాల ఉన్నది కేటీఆర్ లేదనుకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉండి నడిపిస్తూ ఉన్నారు అనేటువంటి విధంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ఇంకో ఇక్కడ చూడు, ఇగో ఇట్లా ట్రోల్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇది ట్రోల్ చేసి అయితే ఇంకా కొన్ని ఉన్నాయి ఫోటోలు ఇట్లాంటివన్నీ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇట్లా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంకా తీన్మార్ మల్లయ్య కూడా కొన్ని వీడియోలు నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపించలేను, ఆడు మరి నీచుడు కాబట్టి మనకు స్ట్రైక్ వేసినా చేస్తాడు. సో నేను ఫోన్లో చూపిస్తాను అని భాగవతం. తీన్మార్ మల్లయ్య కూడా పొద్దుగాల ఏం చెప్తా ఉన్నాడు, అయ్యా వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టు ఈ అమ్మాయిని పట్టుకొని ఈ అమ్మాయిని పట్టుకొని శంకిని అంటా ఉన్నాడు. అది కూడా మీకు ఒకసారి వినిపిస్తా, వినండి. మరీ ఇంత నీచమారా? బువ్వ తింటున్నారా? నోటికి అన్నం తింటున్నారా? లేకపోతే పొద్దుగాల ఒయ్యేడి తింటున్నారా? గడ్డి తింటున్నారా? కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు ఇలా నిరుద్యోగులు ఇట్లా ట్రోల్ చేస్తానికి పనికొస్తారు. ఇక చూడు, ఇగో ఈ మోతవారి ఈ మోతవారిలో ఇగో ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఈ గ్రూప్ 1 జడ్జిమెంట్ వచ్చింది కదండి సింగిల్ ఎన్నికలకు ముందు అక్టోబర్ 7th నాడు ఎన్నికలకు ముందు ఇదే సింధు రెడ్డి క్యూన్యూస్ ఆఫీస్కి పోయి ఇక రామ్మర్రా ఇగో వీళ్ళు గ్రూప్ 1 నిరుద్యోగులు ఇగో వీళ్ళు రామ్మర్రా మాట్లాడు అని చెప్పేసి ఆ రోజు ఇదే లత్కోర్ గాడు ఎవడు తీన్మార్ మల్లన్ అనేటువంటి రత్కోర్ గాడు నిరుద్యోగ బిడ్డలారా మీరు గుర్తుపెట్టుకొని నేను ఈ ముక్క ఇయ్యాలగా చెప్పింది ఎన్నటి నుంచో చెప్తా ఉన్నా. వాడు స్వార్థపరుడు, వాడి ఆశయము చట్టసభలకు పోవడం మాత్రమే, దానికోసం మిమ్మల్ని సోపానాలుగా వాడుకుంటాడు. వాడొక లత్కోర్ గాడు, వాడొక కల్తీగాడు అని చెప్పేసి నేను ఆ రోజు చెప్పినా మీరు ఎవరు వినలే. సరే ఇప్పటికైనా తెలుసుకుంటా ఉన్నారు, తెలుసుకొని వాస్తవాలు గ్రహించండి. ఆ రోజు ఇదే సింధు అనేటువంటి ఈ బిడ్డను అని స్టూడియోలోకి పిలిపించుకొని ఆ స్టూడియోలో మాట్లాడించి అదే స్టూడియోలో అప్పటి ప్రభుత్వం మీద రకరకాలుగా మాట్లాడచ్చు, ఎందుకంటే అప్పుడు ఓట్లు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు అదే బిడ్డను పట్టుకొని ఏమంటా ఉన్నారు చూడు, వీడు ఇగో శంకిని అంట జడ్జిమెంట్ వచ్చింది కదండి సింగిల్ ఈ డ్రామా ఆ శంకిని ఎట్లా గుర్తుంది చూడరా, అదిగో ఇగో ఇగో అగో అగో ఆగుతలేదు. ఇక ఈ తానతందనగాడు ఆగుతలేదు అనడము, ఈ లత్కోర్ గాడు ఈ కల్తీగాడు వీడు శంకిని అనడం. ఒక ఆడబిడ్డ నీకు శంకిని లెక్క కనపడుతున్నారా? చెప్పులు తీసుకొని కొడతారు గాడిది కొడక. తమాషాలు చేస్తున్నావా ఏమన్నా? నువ్వు ఇలా ఎమ్మెల్సీ కాగానే నువ్వే మోతవారు అనుకుంటున్నావా? లేకపోతే గుడ్డలు ఉడవిక్తారు ఇదే నిరుద్యోగులు. ఇలా నిరుద్యోగుల దగ్గరకోవడానికి నీకు సుస్సు పడుతుంది బిడ్డ. ఇలా పిలిపించుకోరాదు అదే స్టూడియోకి నిరుద్యోగులని పిలిపించుకొని మాట్లాడు. ఇవాళ వీడు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక చూడు, ఇందులో కూడా ఇగో వాళ్ళని పిలిపించుకున్నాడు కదా, ఇగో వాళ్ళని పిలిపించుకొని ఇగో ఈ అమ్మాయి ఆ అమ్మాయే ఇగో ఈ అమ్మాయి సింధు రెడ్డి ఎప్పుడు అక్టోబర్ 7వ తారీఖు 2023 ఎన్నికలకు కరెక్ట్గా ఇంకొక నెల ముందు జరిగినటువంటి వ్యవహారం అంతేగా. ఎన్నికలకు నెలకు ముందు జరిగినటువంటి నిరుద్యోగులు ఆ రోజు నీకు నిరుద్యోగులకు కనపడరు, ఆ రోజు నీకు ఏ పెయిడ్ ఆర్టిస్ట్ లెక్క కనపడలేదు. ఇవాళ నీకు శంకిన్ లెక్క కనపడుతున్నది, ఆ అమ్మాయి శంకిన్ లెక్క కనపడుతున్నది. చెప్పులు తీసుకొని కొడతారు
గుర్తుపెట్టుకో. ఇదే నిరుద్యోగులు నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పేటువంటి రోజులు వస్తాయి. ఇట్లా ఈ విధంగా ఇవాళ ఆయాలనేమో నీకు మంచిగా కనపడ్డారు, ఆయాలనేమో అందరు కనపడ్డారు, ఇవాళనేమో అమ్మాయి నీకు శంకిన్ లెక్క కనపడతా ఉంది. ఇంకా ఉన్నాయి. ఇక అయితే ఇదే అమ్మాయి ఇంకో ఫోటో కూడా ఉంది, చూపిస్తుంది మీకు. ఇగో ఇగో టీఎస్పీఎస్సీ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయి. ఏది ఆ రోజు ఈయన ఈ మోతవారి శిల్క పలుకులు పలికిండనమాట. ఈ కల్తీగాడు శిల్క పలుకులు పలికిండు ఆ రోజు ఇదే స్టూడియోలో అదే సింధు రెడ్డి ఉన్నది, అదే నిరుద్యోగులు అందరూ కూడా ఉన్నారు ఆ రోజు. మరి ఎందుకో ఆ రోజు నీకు వాళ్ళు కనపడలేదు. ఇక ఇప్పుడు ఏమంటా ఉన్నారు, కొంతమందికి మాత్రము ఈ అమ్మాయి బీఆర్ఎస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టు, బీఆర్ఎస్ పార్టీ అది అని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇదే అమ్మాయి గతంలో ఎవరెవరి దగ్గరికి పోయిందో వాళ్ళ సమస్యలు తీసుకొని ఏ రాజకీయ పార్టీ నాయకులను కలిసింది, వాళ్ళ వెనకాల ఉండి ఆ నిరుద్యోగ సమస్యల మీద ఎట్లా కొట్లాడిందో మీకు ఇప్పుడు చూపిస్తా. ఇక చూడండి మిత్రులారు, ఇక్కడ ఇగో కనబడుతుందా? వీళ్ళు ఎవరు కనపడుతున్నారా? వీళ్ళు బీజేపీ వాళ్ళ దగ్గరికి పోయింది ఈ అమ్మాయి సమస్యలు తీసుకొని. ఇగో ఇదే అమ్మాయి అప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దగ్గరికి పోయింది, కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి పోయింది. ఇదే అమ్మాయి కోదండరామరెడ్డి, ఈ ముసలోడు ఏడా ఉన్నాడో తెలియదు ఇప్పటిదాకా, కానీ ఈ కోదండరామరెడ్డి దగ్గరికి పోయింది ఇదే అమ్మాయి నిరుద్యోగుల సమస్యలు తీసుకొని. ఇదే అమ్మాయి మిగతా మేధావులను కలిసింది. ఇక్కడ చూడండి, ఇట్లా అందరినీ కలిసింది. ఇది ఇక్కడనే కాదు, ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా చూపిస్తా. ఇగో ఇదే అమ్మాయి సింధు రెడ్డి, ఇగో రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఈడ బల్మూరు వెంకట్ గారు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ కలిసింది పోయి. ఆ రోజు మీకు పెయిడ్ ఆర్టిస్ట్ లెక్క కనపడలే, ఈ అమ్మాయి పెయిడ్ ఆర్టిస్ట్ లెక్క కనపడలే ఆ రోజు ఏం పెయిడ్ ఆర్టిస్ట్ కాదు. ఆ రోజు మాత్రం నిరుద్యోగుల సమస్యల మీద మాట్లాడినటువంటి ఒక యువతి, వీర యువతి ఆ రోజు. ఈ రోజు పెయిడ్ ఆర్టిస్ట్ అనమాట. సిగ్గుండాలి కదా ట్రోల్ చేస్తుంది ఇట్లా. వీళ్ళ దయాదాక్షిణాల మీదనే కదా మీ ప్రభుత్వం వచ్చింది. మీ ప్రభుత్వం మీ ముఖాలు చూసేసినారు ప్రజలు ఓట్లు. నిన్న ఫోన్ కాల్ పెడితే ఒక్క నిరుద్యోగం లేకుండా ఏం మాట్లాడుతూ ఉన్నారు. మేము కాళ్ళు ఏళ్ళు మొక్కినాం అన్నా, మా ఇంట్లో అయ్యి, మా బంధువులు అయ్యి, మా ఫ్రెండ్స్వి కాళ్ళు ఏళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించినాం. నువ్వు మెగా డిఎస్సీ 25,000 పోస్టులతోటి మెగా డిఎస్సీ వేస్తా అంటే 1:100 ప్రకారము గ్రూప్ 1 మెయిన్స్కి సెలెక్ట్ చేస్తా అంటే 2,000 పోస్టులతోటి గ్రూప్ 2, 3,000 పోస్టులతోటి గ్రూప్ 3, జీవో 46 రద్దు చేస్తా అంటే, ఇట్లాంటివన్నీ కూడా చేస్తా అంటే మేము మా ఇంట్లోలే కాదు, మా చుట్టుపక్కల వాళ్ళయి, మా బంధువులయ్యి, మా ఫ్రెండ్స్వి వాళ్ళ కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేకపోయినా ఓట్లు వేయించినాం మేము, మిమ్మల్ని గెలిపించినాం మేము. ఇవాళ నీ ప్రభుత్వం ఉందంటే అది నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పేసి నిన్న ఫోన్ కాల్ పెడితే ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అలాంటి నిరుద్యోగులు ఇవాళ నీకు పెయిడ్ ఆర్టిస్టులకే కనపడారు. మరి ఇలా ఈ బల్మూరు వెంకట్ గారు కాదు, ఈ రేవంత్ రెడ్డి కాదు, వీళ్ళందరూ మరి ఆ రోజు మీకు వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులకు కనపడలేదా? ఇవాళ పెయిడ్ ఆర్టిస్టులు ఎట్ట అవుతారు?